ఏమో ప్రాసబాంధం రాసిన పంచబాంధం వేసిన. అవ్వ తమ్ముడు, నేను కట్నం అడగలేదు తమ్ముడు, వాళ్ళే ఇస్తున్నారు. నేను మర్డర్ చేసి పోలీసులు లొంగిపోయి నాన్న బంగారం తలుపులు వేసుకున్నాను, లేకపోతే చల్లగాలికి జలుబు చేసింది నీకు. వచ్చిండే తాగబోతావు, ఇక ఎందుకు పనికిరాని ప్రేమ తొలగబోస్తాడు. పొద్దున 6ంటికి ఎవరు ఇచ్చారు మందు నీకు? ఎందుకు సార్ మీకు? రేపు మీరు ఐపీఎస్ అయిపోయి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేస్తారా? అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుని పొద్దున తాగడానికి సిగ్గులేదా? నాన్న బంగారం చదువుకో నాన్న అని పాకెట్ మనీ ఇస్తే ఆ డబ్బులు దాపెట్టుకుని నా డబ్బులు నాకే ఆపించినావు. నీకులేసి నాకెందుకురా? అంటే ఏంటి, నువ్వు తాడానికి డబ్బులు ఎడితే చేతులు కట్టుకుని ఇచ్చేయాలా? సరిపోదు, ఆ రెస్పెక్ట్ సరిపోదు అన్నా. ఈ జీవితం, ఈ డబ్బు నువ్వు ఇచ్చిందే, నా జీవితం నీకు అంకితం. రేపు గవర్నమెంట్ జాబ్ వచ్చాక ప్రతిరోజు కష్టపడి నీ సేవ చేసుకుంటా అన్న పెద్ద ఎమోషనల్ డైలాగ్ కొట్టి అప్పుడు డబ్బులు వాళ్ళే. పగటిగల్ల గండానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఫ్రీ అనుకున్నా తమ్ముడు. నువ్వు చేసే పనులకు బయట నువ్వు నా అన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నీకు కావాల్సిన పుస్తకాలన్నీ కూర్చోపెట్టి హైదరాబాద్లో బెస్ట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి నెల పాకెట్ మనీ ఇచ్చి నీ బొక్కల చదువు కోసం ఫుల్ బాటిల్ తాగి నేను హాఫ్ బాటిల్తో సరిపెట్టుకుని మా ఫ్రెండ్స్కి వెళ్ళి మామ బార్కి వెళ్ళి మందు అవుదాం మామ అంటే, వద్దు మామ బార్లో ఖర్చు ఎక్కువైపోయిందని చెప్పి ఇంట్లో తాగి మా తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకుని పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసుకుని అటు మంది సుఖం లేక ఇటు మంచం సుఖం లేక ఇన్ని త్యాగాలు చేస్తే నా పేరు చెప్పుకుని సిగ్గేస్తుంది నీకు? సిగ్గేస్తుంది. నీళ్ళంటాడారా తెలుగు మీద పిహెచ్డీ చేసి ఇంగ్లీష్ కంపెనీలో జాబ్ రంగని వాట్ ద ఫక్ అన్నాడంట. అంటే ఏమో ప్రాసబాంధం రాసిన పంచబాంధం వేసిన. బై ద వే, పెళ్లి సంబంధాలు నువ్వు క్యాన్సిల్ చేయలే, నీ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదైతే నేను తమ్ముడు కంట్రిబ్యూషన్ నాదే కదా. అందులో కొన్ని నువ్వు కట్నం అడగడం వల్ల క్యాన్సిల్ అయినాయి అంట కదా. అవ్వ తమ్ముడు, నేను కట్నం అడగలేదు తమ్ముడు, వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినా నువ్వు అడిగినా అది నేరం అని. అందుకే కదా తమ్ముడు అమ్మాయి పేరు మీద అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. నీకు తెలీదా? నువ్వు కట్నం తీసుకున్నావు నాకు తెలియాలి. నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ఫస్ట్ పర్సన్ నేనే. దొంగనాయలా నీళ్ళంటే తమ్ముడు ఎవరికి ఉండకూడదురా. నువ్వు కొంచెం నీ ఫ్రెండ్ సర్కిల్ దూరంగా ఉండు, లేకపోతే ఇట్లాంటి చెత్త ఆలోచనలు వస్తాయి. తమ్ముడు ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, నీకు చూపిస్తా. నాకు తట్టటాయ్ తట్టటాయ్. పొద్దున పిల్లల్ని ఎత్తిపోయేటోళ్ళు ఆ కళ్ళద్దాలేంటి అసహ్యంగా? రే, నేను సంతోషంగా చూడలేవరా నువ్వు? ఇంతకీ ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చు? మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు తమ్ముడు. నీకు ఫ్రెండ్స్ ఉండడం ఎక్కువ, మళ్ళీ వాళ్ళని గిఫ్ట్స్ ఇవ్వడం కూడానా? నిజం చెప్పానే. ఏదో లోకజ్ఞానం తక్కువ కానీ లాజిక్స్ ఎక్కువ. అదేరా మన కర్రీసని గడిది, ఆడి కరిమాన్లో కళ్ళద్దాలు కలిసిపోతున్నాయిరా, అందుకే వేసుకొచ్చా. ఎప్పుడు చీడు కళ్ళద్దాలకి ఒక అందం వచ్చింది. నీకున్న చెడ్డ అలవాట్లు చాలా ఉన్నప్పుడు దొంగతనాలు చేయడం నేర్చుకున్నావా? అవ్వ, ఇది దొంగతనం కాదు తమ్ముడు. మరేంటి తస్కరించడమా? కాదు, చెప్పబెట్టుకుని ఎత్తుకొచ్చాడు. పాపమన్య, వాళ్ళు ఎంత ఎత్తుకుంటారు ఆ గ్లాసెస్ గురించి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తిరిగిచ్చే. తమ్ముడు, ఈ 100 రూపాయల కళ్ళద్దాలకి పాపం అంటే రేపు 100 కోట్ల స్కామ్ చేస్తే ఏమంటారా? నేను మర్డర్ చేసి పోలీసులు లొంగిపోయి శిక్షాకాలం పూర్తయిన తర్వాత గంగా నదిలో స్నానం చేసి పాపం కడిగేసుకుంటా. నువ్వు ఎట్లాగో చచ్చి నరకానికి పోతావు, నేను స్వర్గానికి పోతా. తమ్ముడు, నాకు ఒకటి అర్థం కాలేదు. నువ్వు నన్ను చంపి నువ్వు స్వర్గానికి ఎందుకు పోతావు, నేను నరకానికి ఎందుకు పోతాను రా? ఇంటెలిజెంట్ ఫెలో. నువ్వు ఇంకో 2-3 జన్మలు ఎత్తాలి, అది అర్థం కావాలంటే. తమ్ముడు, నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి? చంపితే చంపేసావు కానీ ఆ 100 కోట్లు ఖర్చు పెట్టేసింది అది చంపే తమ్ముడు. Relax and take notes while I take totes of the marijuana smoke. Throw you in a choke, gun smoke, gun smoke. Biggie smoke.